అలాగే అమ్మ మనకి శివునికి అభిషేకం చేయాలంటే మనకి వాటర్‌తో కానీ, పంచామృతాలతోని మనం అభిషేకం చేస్తాం. మనకి బిల్వ పత్రం చూసుకున్నట్లయితే త్రిదళం త్రిగుణాకారం అని చెప్పేసని అంటాం. సో, దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయరా అమ్మ? తప్పనిసరిగానమ్మా. బిల్వ పత్రం పరమ పూజ్యమైనది. అంటే బిల్వ పత్రానికి ఎందుకంత ప్రత్యేకత వచ్చింది? బిల్వం అంటే ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వపత్రం తీసి ఆ 3 ఆకులతో కూడినటువంటి ఆ బిల్వపత్రాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం. ఓకే. అందువల్ల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారికి కూడా బిల్వపత్రం ఇష్టమే. ఓకే. లక్ష్మీదేవికి కూడా బిల్వమే పూజిస్తారు. ఈ యొక్క ఈశ్వరుడికి బిల్వమే పూజిస్తారు. కారణం ఏంటంటే బిల్వంలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. బిల్వ దళాలు ఇప్పుడు ఏంటంటే ఈ మారేడు వృక్షాలు కానీ, చెట్లు కానీ మనం పంచడం కూడా ఈశ్వరుడు యొక్క ప్రేమకి మనం శివరాత్రి పూట ఎవరైతే బిల్వ వృక్షాలని గుళ్ళకు కానీ ఎవరికైనా పెంచుకుందాం అనుకుంటు కాస్తంత స్థలాలు ఉన్న వాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే అది కూడా పుణ్యమే. శివరాత్రి నాడు ఒక వ్రతం కింద పెట్టుకోండి. తప్పనిసరిగా మీ గ్రహ దోషాలు, మీ యొక్క లోటుపాట్లు సంసారంలో కానీ లేకపోతే రుణ బాధలు కానీ ఏ విధమైన ఇక్కట్లు ఉన్నా కూడా కష్టాలు కడదేరిపోతాయి. శివరాత్రి పూట బిల్వ వృక్షాలు అంటే మనకి ఇంకా మారేడు వృక్షాలు, ఎవరైతే మారేడు చిన్న చిన్న మొక్కలు చక్కగా పంచండి. ఒక 108 అనుకుని పంచండి. లేదా అన్ని చేయలేమంటే 9 చేసుకోండి, 5 చేసుకోండి. పంచాక్షరి పంచండి. తప్పనిసరిగా చాలా 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 పుణ్యం మూటగట్టుకుంటారు. మీ సమస్యలు తీరిపోతాయి. ఓకే. ఆ తర్వాత ఈ బిల్వం గురించి అడిగావు కదమ్మా. ఈ త్రిదళంలో ఉన్నటువంటి అంటే అంటూ ఉంటాం కదా, ఇప్పుడు నువ్వే అన్నావు త్రిగుణాకారం. త్రిదళం త్రిగుణాకారం అంటే త్రినేత్రంచ త్రియాయుధం. త్రినేత్రంచ అంటే ముక్కంటికి, త్రియాయుధం అంటే ఏదైతే శూలం ఉందో అలాంటిది ఇది. అంత గొప్పదన్నమాట. తక్కువదేం కాదు ఇది. అందువల్ల అంతటి గొప్పదానితో నేను నిన్ను పూజిస్తున్నానయ్యా శివయ్య. అక్కడ భక్త కన్నప్ప కన్ను తీసి కన్ను పెడితే నీ కన్ను నుంచి రక్తం కారిందే, అంతటి నువ్వు కరుణా సముద్రుడవయ్యా. ఓ ఈశ్వర, ఓ పరమేశ్వర, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా అని మనం కన్నీళ్లతో ఈశ్వరుడి దగ్గర మనం ప్రార్థించిన అంగుళ మాత్రంతో ఉన్నటువంటి శివలింగాన్ని ఇంటికి తెచ్చి పాదరసలింగం, స్ఫటికలింగం లేదా చిన్న మట్టితో శివలింగం చేసి నీవు ఓం నమశివాయ, నీకు మంత్రాలు రాకపోవచ్చు, నీకు ఏ పూజలు రాకపోవచ్చు, ఓం నమశివాయ అనగలుగుతావు కదా. ఆ దానితో నీవు పూజించిన నీళ్లు వేసినా కూడా ఆయన ఏక బిల్వం శివార్పణం అని చిన్న బిల్వదళం వేసినా ఆయన సంతృప్తి పడిపోతాడు. ఒక తేనె చుక్క నైవేద్యం పెట్టమ్మా చాలు, నీ ఇంట్లో కష్టాలు నష్టాలన్నీ ఆయన చూసుకుంటాడు. అంతటి పవిత్రమైనటువంటి బిల్వదళం, బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షానికి నమస్కారం చేసినా కూడా చాలా పుణ్యం. అదేవిధంగా బిల్వ చెట్లు కూడా పంచడం. అదే కాకుండా మనకి ఇంకా పైగాని ఈ శివరాత్రి రోజుననే కాదమ్మా, సోమవారం కూడా అభిషేకంలో కూడా బిల్వ పత్రాలే కదా మనకి వాడతారు. అలాంటివి కూడా మనము ఇంట్లో కూడా మనం కొన్ని తెచ్చుకొని 10 రూపాయలు పడితే ఎన్ని బిల్వ పత్రాలు ఇస్తారు. ఇంట్లో కూడా ఓం నమ శివాయ, శివాయ గురవే నమః అని మీరు పూజించుకున్న కూడా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, మానసికమైన చింతలు ఉంటాయి కొంతమందికి. ఆ మనస్సుకి కారణం ఎవరు? చంద్రుడు. చంద్రమా మనస్సు జాతః అంటూ ఉంటాం కదా. అలాంటి చంద్రుడు ఆ మనశ్శాంతి కోసం సోమవారం పూట ఈశ్వరుడు అర్చనలో బిల్వదళాలు ఉపయోగించి ఎవరైతే పంచామృతాలతో శివలింగానికి పార్థివలింగం అన్నా ఎండొచ్చు, లేకపోతే ఏదైనా సరే మీకు పాదరసలింగం లేకపోతే స్ఫటికలింగం శక్తానుసారం చేసుకొని చక్కగా మీరు చేసుకుంటే 108 టైమ్స్ ఓ నమశివాయ చేసుకొని ముమ్మారు ప్రదర్శనలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఆయనకి నివేదించి, మీరు వాళ్ళకి వీళ్ళకి చెప్పి కష్టాలు నష్టాలు బాధలు ఆడవకండి, ఆయనకు చెప్పుకుని ఆడవండి, ఆయన తీరుస్తాడు.